నిజం నెక్కరేసుకునే లోపు అబద్ధం ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటి రోజులలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నేను మొదటి నుంచి చెప్తున్నా. ప్రైవేటు చేస్తారేమో కానీ అమ్మరు, ప్రైవేట్ చేయడాన్ని అంగీకరించకూడదు. అది నిజం, ఖచ్చితంగా నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే విశాఖపట్నం ఈవేళ ఆ స్థాయికి ఎదిగిందంటే ఖచ్చితంగా అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు. దాని సమస్య పరిష్కారం కావాలంటే వెరీ సింపుల్. దానికి ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే కొన్నారో దానికోసం ఆ రోజుల్లో సేకరించారో ఆ భూములన్నీ రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయి. ఆ భూముల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుకే బదిలీ చేస్తే దాన్ని బ్యాంకులో కనుక తనఖా పెడితే దాని మీద వచ్చేటటువంటి అప్పుతో ఆ సంస్థని దర్జాగా నడపచ్చు, సక్సెస్ఫుల్గా నడపచ్చు. బట్ ప్రైవేట్ సంస్థలు నడిపేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి లాభం ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అంటే దానికి గనులు లేకపోవడం. గనులు నేరుగా ఉచితంగా ఏ ప్రభుత్వం ఇవ్వదు. గనులు దానికి తీసుకోవాలి. దానికి కావాలంటే డబ్బులు కావాలి. లోన్ తీసుకుని ఆ పని చేసుకుంటే వేలం పాట పాడుకుంటే సరిపోతుంది. అది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అయితే అది జరగట్లేదు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులని వేలం వేసి అమ్మేసి ఆ డబ్బులతో ఇప్పుడు ప్రస్తుతం కొంత బకాయి తీర్చుకోవాలనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్నే అమ్మేస్తున్నారంటూ ప్రచారం, దాన్ని చేసిన పత్రిక మీద ఆందోళన, ఇదంతా చూసాం. ఇప్పుడు కుమారస్వామి కేంద్ర గనుల శాఖ మంత్రి, అట్లాగే రాష్ట్రంలో మన తెలుగు వారైనటువంటి శ్రీనివాస్ వర్మ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిసి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళారు. అక్కడ చూసిన తర్వాత కుమారస్వామి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ని సందర్శించిన తర్వాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత. ఈ ప్లాంట్ మూతపడుతుందని మీరెవ్వరూ కూడా ఆందోళన చెందొద్దు. ప్రధానమంత్రి గారి ఆశీస్సులు సహాయంతో ఈ ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది అంటూ ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి విజిటర్స్ బుక్లో తనే స్వయంగా రాశారు.